రైట్ మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో నిర్వహించే సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు జనసేనానికి ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వారంలో ఇది రెండవ పర్యటన అని చెప్పవచ్చు. గత 2 రోజుల క్రితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒకసారి ఢిల్లీ పర్యటన జరిగింది. ఆ పర్యటనలో భాగంగానే చాలా కీలకంగా అంతర్గతంగా చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరపడం జరిగింది. అప్పటి నుంచి కూడా దానికి అంటే ఈ రేపు జరగబోయేటటువంటి ఏదైతే కీలక సమావేశానికి 2 రోజుల క్రితంగానే ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి సమావేశాలు, దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 14, 15, 16 దాదాపు 3 రోజుల పాటు ఢిల్లీ వేదికగా జనసేన పార్టీకి సంబంధించినటువంటిది సేనాగలం పేరుతో రేపు ప్రత్యేకమైనటువంటి జాతీయ వేదికగా చెప్పవచ్చు. జాతీయ పరంగా మొట్టమొదటి సమావేశము రేపు అశోక హోటల్లో జరగబోయేది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో ఇప్పటికే అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు మహారాష్ట్ర, తమిళనాడు, ఇటు కర్ణాటక, అంటే కేరళ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు, జనసేన అంటే పార్టీకి సంబంధించినటువంటిది అనేక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నట్టు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు మనకు ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, తర్వాత ఇటు చైర్మన్స్, చాలా మంది ముఖ్యమైనటువంటి నేతలు జనసేన పార్టీకి ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నేతలు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితంగా ఇటు ఎయిర్పోర్ట్లో కూడా ఇటు ఎంపీలు అటు బాలశౌరి గారు, తర్వాత ఇటు ఉదయ్ శ్రీనివాస్ గారు కీలకంగా ఏదైతే స్వాగతం చెప్పినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా దాదాపు మనకు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారు. ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాజ్ మాన్ సింగ్ హోటల్లో కూడా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అక్కడ హోటల్లో కూడా ఘన స్వాగతం చెప్పినటువంటిది. రేపు ఉదయం 9 గంటల నుంచి జరిగేటటువంటి కార్యక్రమము చాలా కీలకమైనటువంటి కార్యక్రమం, మొట్టమొదటి కార్యక్రమం. ఇక్కడ రేపు ముఖ్యంగా సమావేశానికి సంబంధించినటువంటిది ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటిది ఆవిర్భావం, అంటే ఇంతకుముందు నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వారు అనుకోవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చాలా కీలకంగా కూడా రేపు సమావేశం జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటిది రేపు జరపాల్సినటువంటి అజెండా అనుకోవచ్చు. అంతర్గతంగా అశోక హోటల్లో క్లోజ్ డోర్లో జరిగేటటువంటి సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఉంటుంది అన్నటువంటిది మాత్రము అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం. కానీ రేపు 9 గంటలకు మాత్రము ఇటు తాజ్ మాన్ సింగ్స్ నుంచి ఇటు అశోక హోటల్కి 9 గంటలకు ఇటు పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటారు. చాలా మంది వివిధ అంటే ఇక్కడ అశోక హోటల్లో కొంతమంది ఉన్నారు, మరికొన్ని ప్లేసుల్లో కూడా మరికొంతమంది ఉన్నారు. అందరూ కూడా ఇటు అశోక హోటల్కి రేపు చేరుకుంటారు. కానీ పార్టీకి సంబంధించినటువంటిది పార్టీ బలోపేతము, తర్వాత ఊహ్యరచన, రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లే దిశగా రేపు కీలకంగా ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి కీలక సమావేశంలో దిశానిర్దేశంగా జరిపేటటువంటి సమావేశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.